దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రేమైన వారలారా, దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. మరి చాలా చక్కగా మంచి సమయానికల్లా మీరు అందరూ చేరుకున్నారు, చాలా సంతోషం. మేబీ భోజనాలు ఉన్నాయని ముందుగా వచ్చేసారేమో అనుకుంటున్నాను. ఇంటి దగ్గర వండుకునే రోజు కూడా అట్లాగే రావాలి. అంటే ఐ మీన్ తినడానికని కాదు నా ఉద్దేశం, వండుకునే పని లేదు కాబట్టి త్వరగా వచ్చేసారా అంటున్నాను. ఓకేనా, వేరే ఆలోచించక. సో ప్రార్థన అయిన తర్వాత అయినా సరే వండుకునే వాళ్ళు వండుకోవచ్చు. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ వేడి అనేది స్టార్ట్ అయిపోయింది, చాలా వేడిగా ఉంది 9 గంటలకి. మరి 12 గంటలకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని త్వరగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కొంచెం నా వాల్యూమ్ తగ్గిస్తే బాగుంటుంది, బైక్ హమ్మింగ్ వస్తుంది. ప్రేమైన వారలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, సర్వలోకమునకు రక్షణను ప్రకటించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినం. ఏం దినం ఇది? ఈ ఒక్కరోజని కాదు కానీ ప్రతి ఆదివారము కూడా మనం పునరుద్ధాన దినము కానీ ఏం చేస్తున్నాము? విశ్రాంతి దినంగా కూర్చుంటున్నాం అనుకుంటున్నారా? పునరుద్ధాన దినం ఏం దినం అది? విశ్రాంతి దినముగా కూర్చోవాలనుకుంటే ఆది కాండం నుంచి మనకి పంచకాండాల్లో రాయబడినటువంటి లేదా ఇశ్రాయేలులు పాటించినటువంటి విశ్రాంతి దినం ఏదైతే ఉందో అది శనివారం వస్తుంది. కాబట్టి మనం ఆదివారం కూడుకుంటున్నామంటే ఎందుకు కూడుకుంటున్నామంటే అది పునరుద్ధాన దినం. ఈరోజు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ దినం, దీనిని పురస్కరించుకు ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? కూడుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దీనిని గురించి కొన్ని విశేషాలను గురించి మనం ఆలోచన చేద్దాం. మానవులకు వచ్చినటువంటి రక్షణ, మానవులకి కలిగినటువంటి విమోచనము, మరి ఈ దినం యొక్క ప్రత్యేకతను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే, ప్రతి సంవత్సరం ప్రతి చోట ఈ మాటలు మనము చెప్పుకుంటూనే ఉంటాం. ఏంటవి? యేసుక్రీస్తు వారు 3వ దినమున సమాధిని గెలిచి, అనగా మరణాన్ని గెలిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దినం. ఆయన మరణాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. రోమ ప్రభుత్వం కానీ, రోమ సైనికులు కానీ, ప్రజలు కానీ, పగబట్టినటువంటి యూదజాతి మత పెద్దలు కానీ, శాస్త్రులు పరిసయ్యులు కానీ ఎవరు కూడా ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. ఆయనను చంపేశారు. నిర్దాక్షిణ్యంగా ఆయనను ఏం చేశారండి? సిలువకు అప్పగించి చంపారు. కానీ ఆయన లేచినప్పుడు మాత్రం ఆయనను ఏం చేయలేకపోయారు? ఆపలేకపోయారు. ఆయన లేచినటువంటి దానిని కూడా కల్పితముగా, ఆయన లేవలేదు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఇన్ని కబుర్లు చెబుతున్నారు వీళ్ళందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా అని అబద్ధాలను ప్రచారం చేశారు డబ్బులు ఇచ్చి. ప్రవీణ్ అన్న విషయంలో ప్రచారం చేశారు కదండి డబ్బులు ఇచ్చి. అట్లాగే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా డబ్బులు ఇచ్చి ఆయన లేవలేదు, ఎవరో ఎత్తుకుపోయారని చెప్పండి అన్నాను. మేము నిద్రపోతున్న వేళ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అసలు ఒక సైనికుడు డ్యూటీలో ఉండగా నిద్రపోతే వాడికి మరణశిక్ష. ఏ శిక్ష? మరణశిక్ష. ఇది రోమా సైన్యంలో ఉన్నటువంటి నియమం. కానీ మీరు ఇలా చెప్పండి అని సైనికులకు బహుద్రవ్యం ఇచ్చి, మేము మీ అధికారులను మేము మేనేజ్ చేస్తామని పెద్దలు ఏం చేశారండి? లేని దానిని ఏం చేశారు? పుట్టించారు. లేని వార్తను పుట్టించారు. యేసుక్రీస్తు వారు లేవలేదు, యేసుక్రీస్తు వారు లేపబడలేదు, ఆయన సమాధిలోంచి రాలేదు, ఎవరో ఆయనను ఏం చేశారు? ఎత్తుకొని పోయారని ఒక అపోహను, ఒక కల్పనను ప్రియమైన వారలారా ఆ రోజు యూద మత పెద్దలు, మరి శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేశారండి? లేని వార్తను పుట్టించారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందికి 40 దినాలు అగుపడెను. ఎన్ని దినాలండి? ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మనుషులు అనేక మందికి అగుపడ్డాడు. 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు ఒక్కసారిగా ఏం చేశాడు? కనబడ్డాడు. ప్రేమైన వారలారా, ఈరోజు నిజంగానే ప్రపంచం దీన్ని నమ్మగలుగుతుందా? ఈరోజు సమాజం దీన్ని నమ్ముతుందా? యేసుక్రీస్తు వారు లేచారు అంటే దానిని నమ్మటము వారికి సాధ్యపడుతుందా అని ఆలోచిస్తే ప్రియమైన వారలారా, నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారండి? ఎందుకు నమ్మటం లేదంటే, యేసుక్రీస్తు వారు లేచారు అంటే అందరికంటే పెద్ద బాధ ఎవరికి అంటే అపవాదికి. ఎవరికి బాధ? ఇప్పుడు ప్రవీణ్ అన్న గారిని చంపింది కూడా ఎవరు? మనుషులు కాదు, అపవాది. ఎవరు చంపారు? అంటే అపవాది ఆలోచనలతో బ్రతుకుతున్నవారు,
అపవాది తన రాజ్య విస్తరణ కొరకు కొంతమంది మనుష్యులను వాడుకుంది. ఆ మనుష్యుల ద్వారా అపవాది ఏం చేసిందండి? చంపించింది. యేసుక్రీస్తు వారిని కూడా ఏమన్నదండి? ఈయన చచ్చిపోతే ఏమైపోద్ది? గోలపోతుంది అనుకుంది. ఈయన పోతే ఏ గొడవ ఉండదు, మొత్తానికి సువార్త ఆగిపోద్ది అనుకున్నాను. కానీ ప్రవీణ్ అన్న గారు చనిపోయిన తర్వాత క్రైస్తవ్యం ఎలాగైతే లేచిందో, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత పెంతుకోస్తు పండగ దినమ దగ్గర నుండి ఎలా రేగిందండి మొదటి శతాబ్దం క్రైస్తవం. ఆ మొదటి శతాబ్దంలోనే ఇండియా వరకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ప్రియమైన వారలరా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం, రిజరెక్షన్ అనేది సత్యం, అది వాస్తవం. అది ఇందులో అబద్ధాలు లేవు, అవాస్తవాలు లేవు, ఇందులో కల్పించినటువంటి కథలు లేవు. ఏంటి అబద్ధాల పుట్ట అస్సలు కానే కాదు. ఏదో ఒక క్రైస్తవులు మాత్రం ఇలా చెప్పుకుంటారండి అనడానికి వీలు లేదు. ఇక్కడ అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు తిరిగి లేవడము సత్యమైతే, యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు మరణించడము కూడా అంతే నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పునరుద్ధానం సత్యం, ఆయన మరణం సత్యం. ఆయన మానవులందరి పాపముల కొరకై మరణించడం, రక్తం కార్చడం కూడా సత్యం. మా పిల్లలు అలర చేయకూడదు. రే నడుపుదేనండి, అందరూ అలర చేయకండి. ప్రేమైన వారలారా, ఈరోజు ఆ పునరుద్ధానంను గూర్చి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. అసలు ఈ దినము ఈస్టర్ సండే అంటారు. ఏమంటారు దీన్ని? ఈస్టర్ సండే. కొంత చరిత్రను తెలుసుకుందాం. ఫస్ట్ కొంత చరిత్రను తెలుసుకొని, ఏంటి ఈ ఈస్టర్ అనేటువంటి పదం ఇంగ్లీష్ పదం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంగ్లీష్ పదం అండి. ఇది ఈ 1604లో కింగ్ జేమ్స్ వెర్షన్లో అపోస్తలుల కార్యంలో రాయబడినటువంటి పస్కా అనబడినటువంటి పండుగను గురించి చెబుతున్నప్పుడు, ఆ పస్కా పండుగ అనేటువంటి దానిని తీసివేసి ఈస్టర్ అనేటువంటి పదాన్ని ఏం చేశారు? దాన్ని రాసి పబ్లిష్ చేశారు. అసలు ఈస్టర్ అనేటువంటి పదం, ఈస్టర్ అనేటువంటి పండుగ, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈస్టర్ అనేది క్రైస్తవుల యొక్క పండుగ కానే కాదు. అంటే ఈస్టర్ అనేటువంటి పండుగ అన్యజనుల పండుగ. ఇది వాళ్ళకి ఏంటి ఎస్తేరు అనేటువంటి పేరు ఎప్పుడన్నా విన్నారా? మా విన్నారు? ఎస్తేరు అన్న పేరు ఎవరి పేరు? అది ఎస్తేరు రాణి పేరు అనకండి, అదో దేవత పేరు. ఏం పేరు? ఏం పేరు అది? బబులోని యొక్క దేవతలలో ఎస్తేర్ అనేటువంటి దేవత కూడా. ఎస్తేర్ అనేటువంటి దానిని, ఆ పేరుని ఈస్టర్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారు దాన్ని? ఈస్టర్. అంత మాత్రం కాదు, అర్తిమీదేవి అనేటువంటి పేరుంది చూసారా? ఏండి దాగోను దేవత అనే పేరుంది చూసారా? ఎస్తేరు అనేటువంటి పేరుంది చూసారా? ఏండి తర్వాత ప్రియమైన వారలారా, మరికొన్ని బబులోని యొక్క దేవతల పేర్లు. ఏండి క్వీన్ ఆఫ్ హెవెన్ అంటారు దాన్ని. ఏమంటారండి? ఇస్తార్ అంటారు. ఆ దేవత పేరు ఇస్టార్. ఇస్టార్. వీళ్ళందరి పేర్లు ప్రియమైన వారలారా మనము చూస్తామండి. ఇంకా దీనికి దగ్గరగా ఉండేటువంటి మరొక పేరు అస్తారోతు దేవత. విన్నారా పేరు ఎప్పుడన్నా? అస్తారోతు దేవత విన్నారా? అయ్యా వినలేదా? బైబిల్లో చాలాసార్లు రాయబడింది అస్తారోతు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది అస్తారోతు దేవత. అస్తారోతు, ఈస్టర్, అస్తర్, ఈస్టర్, అస్టర్ రెండు చాలా సిమిలర్గా ఉంటాయి, ఒకటే, వేరే ఏం కాదు. ఆ దేవతకి చేసేటువంటి పూజ ఒకటి ఉండేది. ఇది 325 నైసియా కౌన్సిల్ అనేటువంటి కౌన్సిల్ జరిగినప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు, ఈయన కూడా దేవుడే, ఈయనకు కూడా పూర్తి దైవత్వం ఉంది అని యేసుక్రీస్తు దేవుడు కాదనేటువంటి వర్గంతో వాదించిన తర్వాత ఈయన పునరుద్ధానమును కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ రోజు ప్రారంభించినటువంటి పండగ ఇది. కానీ పండగను ప్రారంభించుకున్నారు, కానీ పునరుద్ధానం అనేది మాత్రము వాస్తవం. మీకు అర్థమవుతుందా? అంటే ఆ పండగ ఏ రోజు చేయడం మొదలుపెట్టారు? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పునరుద్ధాన దినమందు వారు ప్రకటించినటువంటి పండగ ఇస్తార్ అనేటువంటి పండగ. ప్రియమైన వారలారా, అదే మనం ఈస్టర్ అనేటువంటి పేరుతో మనం చూస్తున్నాం. అంటే మరి ఇది చాలా తప్పు కదండి. ఇక్కడ తప్పుల గురించి చెప్పడం ఉద్దేశం కాదు. అంటే ఇది పేరు ఎక్కడి నుంచి వచ్చింది? 1604 రాయబడినటువంటి కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈ పస్కా అనేటువంటి దాని చోటనే
ఈస్టర్ అనేటువంటి పండగ పేరును రాశారని చెప్పారు చూసారా. తర్వాత వచ్చినటువంటి 1970 సుమారుగా ఆ సంవత్సర కాలంలో వచ్చినటువంటి తర్వాత వెర్షన్ 1979 నుంచి 82 మధ్యకాలంలో వచ్చినటువంటి ఆ వచనాలలో దీనిని ఏం చేశారంటే మరలా మార్చేసి దీన్ని పస్కా అనేటువంటి దాన్ని ఏం చేశారండి పాస్ఓవర్ అనే పదాన్ని, అంటే పస్కా అంటే అర్థం ఏంటి పాస్ఓవర్ అని మరలా రాశారు. ఎందుకంటే ఇది అన్యజనుల పండగ కాబట్టి ఈ అన్యజనుల పండగను మన బైబిల్ గ్రంథం చెప్పని చోట ఎందుకు చేర్చాలి? ఒకవేళ నిజంగానే పస్కా అనేది పునరుద్ధానం రిజరక్షన్ డే అయితే, ఈస్టర్ డే అయితే పాత నిబంధనలో కూడా దాని గురించి ఏముండాలి? రాయబడి ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే పస్కా అనేటువంటి పండగ లేదా పులియని రొట్టెల పండగ ఆ పండగలో జరిగిన విశేషాలు కదా ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారి మరణం, అలాగనే పునరుద్ధానం, అంటే ప్రథమ ఫలముల పండగ. ఏంటిది ఈరోజు ఏం పండగ? ప్రథమ ఫలముల పండగ. మరణించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఏం చేశారు? మృతుల్లో నుండి లేచారు. పోయిన సంవత్సరం చెప్పాను నేను, అందుకే మరలా ఆ సబ్జెక్ట్ చెప్పట్లేదు నేను. అంటే ఇది ప్రథమ ఫలముల పండగ, పస్కా పండగ అంటే పులియన రొట్టెల పండగ ప్రారంభమైన తర్వాత నెల దశమి నాడు 14వ రోజున పస్కా పశువును బలిచ్చిన తర్వాత అక్కడి నుంచి 3వ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ ఫలముల పండగ అంటే ఆయన పునరుద్ధాన దినం. ప్రథమ ఫలముల పండుగ అనగానే యేసుక్రీస్తు వారు లేచిన వెంటనే ముందు పరలోకానికి వెళ్ళి ప్రధాన యాజకుడుగా ఆయన తనను తాను ఏం చేసుకున్నాడండి? కనపరుచుకున్నాడు. అది లేఖనం. ఏంటది? లేఖనం. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, ప్రధాన యాజకుడిగా ఆయన వెళ్ళకపోతే ఒక్కసారి అర్పించబడినటువంటి బలిలో మన ఎవ్వరికి కూడా ఏముండదు? పాలి భాగస్థులంగా ఉండం. ప్రతి సంవత్సరం ఏం చేయాలి? మనము కూడా ఏటేటా బలి అర్పించాలమ్మా. ఆడవాళ్ళు చూడండి, ఇటు చూడండి, కమాన్ సిమి, నన్ను చూడండి, మీరు దిక్కులు చూడకండి, ఓకేనా? కింద అసలు చూడకండి. బైబిల్ రెఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే బైబిల్ చూడండి, మిగిలిన సమయం అంతా మీరు నన్నే చూడండి. అర్థమవుతుందా? మీరు దిక్కులు చూసి పిల్లలతో ఆడుకుంటున్నారు, నచ్చదు, అది దేవునికి మంచి పని కాదు అది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ పదము మనం హెబ్రీలో మనం చూడం. హెబ్రీలో అయితే మాత్రం పస్కా అనే చూస్తాం, అంటే పాస్ఓవర్ అనేటువంటి పస్కా అనేటువంటి పేరును మాత్రం మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ ఎస్తేర్ అనేటువంటి పదం గ్రీకు పదం. మరలా చెప్తున్నాను, ఏ పదం ఇది? ఈ గ్రీకు పదాన్నే పాస్ఓవర్ అన్న చోట అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఏం చేశారు? వాళ్ళు రాశారు. కానీ బైబిల్ గ్రంథం తర్వాత రాయబడిన మన తెలుగు వెర్షన్లో ఈ మాట కనబడదు. తెలుగు వెర్షన్స్లో ఇది ఉండదు, పస్కానే ఉంటుంది. లేదా పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ అంటాడు. ఏమంటాడు? పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ. కాబట్టి ఈస్టర్ అనేటువంటి పేరును పక్కన పెట్టి పునరుద్ధాన దినం అని చెప్పుకోవాలి. మనం ఏమని చెప్పుకోవాలి? పునరుద్ధాన దినం. ఈరోజు ఏ రోజు? ఈస్టర్ సండే అనడం కంటే పునరుద్ధాన దినం ఇది. యేసుక్రీస్తు వారు రిజరక్షన్ డే. ఏమని చెప్పుకోవాలి? ఇది యేసుక్రీస్తు వారి యొక్క రిజరక్షన్ డే, అంటే ఆయన తిరిగి లేచినటువంటి దినం. ఇది ఈ యొక్క ఈస్టర్ కూర్చున్నటువంటి ఒక సింపుల్, ఒక చిన్న వివరణ ప్రియమైన వారలారా. ఇకపోతే ప్రియమైన వారలారా, వీటిని గూర్చి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు వారిని గూర్చి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, అసలు యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై తిరిగి లేచాడా? ఎందుకంటే మొదటగా మనం చెప్పుకున్నాం కదా, రోమా సైనికులు డబ్బులు ఇచ్చి ఆయన లేవలేదని చెప్పండి అని లంచం ఇచ్చి ఏం చేశారు? అబద్ధాన్ని ఏం చేశారు? అక్కడ ప్రచారం చేశారు. మరి అబద్ధాన్ని ప్రచారం చేస్తే నేటికి అనేక మంది యేసుక్రీస్తు వారి పునరుద్ధాన్ని నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదంటే మా కళ్ళ ముందు జరగలేదు కదా. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మా కళ్ళ ముందు జరగలేదు కదా, ఏంటి మా ఊర్లో జరగలేదు కదా, మా దేశంలో జరగలేదు కదా అని అనుకుంటున్నారు. కానీ నువ్వు పుట్టిన ఈ భూభాగంలోనే, మనము ఉన్నటువంటి ఈ ఖండములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచపు నడిబొడ్డున ఆయన ఏం చేశారు? జన్మించారు. ఎందుకు ఆయన ప్రపంచ నడిబొడ్డున జన్మించారంటే నేను అందరి వాడిని అని చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? ఆయన ప్రపంచ నడిబొడ్డున జీవించడం వలన లేదా పుట్టడం వలన నేను అందరి వాడిని అని చెప్పుకున్నాడు. ఆయన ఎక్కడో పుడితే నేను కొందరి వాడిని అవుతాను. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు? భూమి యొక్క నట్ట నడిమి దేశములో, భూమి యొక్క నట్ట నడిమి భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపారు? ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది. యేసుక్రీస్తు వారిని మరి ఆయన సిలువకి ఎక్కారు కదా, అసలు ఎందుకు ఆయనను సిలువనెక్కించి ఆయన చంపారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. కొన్ని ప్రశ్నలు మీకు వేస్తాను ఈరోజు. ఆ ప్రశ్నలను మనం సమాధానాలుగా మనం ఆలోచన చేద్దాం. అసలు యేసుక్రీస్తు వారు దేవుడే కాదు అంటున్న వాళ్ళకి ఈ ప్రశ్న సమాధానంగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడుగా చూడలేకపోతున్న అందులకు గుడ్డి వాళ్లకు ఈ ప్రశ్న అంకితం. ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపారు? ఫస్ట్ క్వశ్చన్.
లేఖనాల నెరవేర్పు, మానవుల యొక్క రక్షణ, ఇవి కాదు. ఇవి తర్వాత సంగతి. అసలు చంపడానికి వీళ్ళు యేసును అప్పగించడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను చెప్పుకున్న మాట. ఎందుకు ఆయన చంపారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను చెప్పుకున్న మాట, తనను గూర్చి తాను చెప్పుకున్న మాట ఏంటి అది? నేను దేవుని కుమారుడను. ఏమని చెప్పుకున్నాడు ఆయన? నేను దేవుని కుమారుడను. యేసుక్రీస్తు వారిని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తే ఎక్కడ యేసుక్రీస్తు వారిలో మిస్టేక్ అనేదే, తప్పు అనేదే లేదు. తప్పును పట్టుకోలేకపోయారు. ఒక చిన్న మిస్టేక్ అయినా యేసులో దొరుకుతుందేమని చూశారు తప్ప అక్కడ యేసుక్రీస్తు వారి మిస్టేక్స్ వారు ఏం చేయలేకపోయారు, పట్టుకోలేకపోయారు. కానీ గమనించండి, వారు కావాలని ఏర్పాటు చేసినటువంటి చాడి ఏంటి అంటే, తప్పు ఏంటంటే, నీవు మనుష్యుడు ఉండియో ఏమని చెప్పుకుంటున్నావు? దేవుడనని చెప్పుకుంటున్నావు. అంటే చాడీ చెప్పాడు కదండి, చాడీలే చెప్పారు కదా, నిజం కాదు కదా అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారండి? వాళ్ళు చాడీయే చెప్పారు కానీ నిజం చెప్పలేదు కదండి, నిజం కాదు కదా. చాడీ చెప్పారంటే నిజాలు అంటారా? నిజాలు ఏమిటి? నిజాన్ని చాడీగా చెప్పలేమా? నిజాన్ని చాడీగా చెప్పలేమా? అమ్మ చూసావా వాడు ఏం పని చేస్తున్నాడు అంటాం. చెప్పింది చాడీయే కానీ వాడు చేసేది మాత్రం నిజమే కదా. నిజమే. ఏం చేశాడు? చాడీగా చెప్పారు. కానీ ఈ నక్క చిత్తుల మారులు ఏమంటున్నారు తెలుసా? నిజంగానే అక్కడ ఏమన్నారు? యేసుక్రీస్తుని ఇరికించడానికి అలా చెప్పారు. అంటే యేసు అలా చెప్పలేదా? యేసు అలా చెప్పలేదా? యేసుక్రీస్తు వారి విషయంలో ఏ విషయం అడిగినా సరే అక్కడ రాజుకి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవన్నట్టే. ఏమన్నారు? నీవన్నట్టే. ఎస్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. నేను రాజునే, నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కానీ నేను రాజునే. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే, నేను వేడుకుంటే పరలోకము నుండి 12 వ్యూహాశానాల కంటే సైన్యం వచ్చి, ఎక్కువ సైన్యం వచ్చి నీ సైన్యంతో ఏం చేస్తుంది? అంత అవసరం లేదు. పిలాతు అంత అవసరం లేదు. ఒక్క దేవదూత చాలు, ఒక్క సైనికుడు చాలు, మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. ఒక్క దెబ్బకి ఎంతమంది అండి కూలిపోయారు? 185,000 మంది. ఎంతమంది? 185,000 మంది. ఒక్క సంహారకుడు. ప్రియమైన వారలారా, 15,000 18,000 కంటే ఎక్కువ మంది ఒకే ఒక దెబ్బకి ఇశ్రాయేలు కూలిపోయారు ఒకరోజు. సంహారకుడు కత్తి చేత పట్టుకొని వర్ణాను కళ్ళంలో నిలవబడి ఉన్నాడు. 1,000 మంది కూలిపోయారు ఒక్క దెబ్బకి. మీకు ఎందుకు చెప్తానంటే, ఆయన చెప్పింది అబద్ధం కాదు కానీ చాడీగా చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారమైనా సరే దేవదూషణ చేస్తే మనిషికి ఏం విధించాలి? మరణశిక్ష. ఏ మరణశిక్ష? రాళ్ళు రువ్వి చంపాలి. ఏం చేయాలి? రాళ్ళు రువ్వి చంపాలి. కానీ యేసుక్రీస్తు వారిని రాళ్ళు రువ్వి చంపలా. యేసుక్రీస్తు వారిని ఏం చెప్పలేదు? రాళ్ళు రువ్వి చంపలేదు. ఒకవేళ రాళ్ళు రువ్వి చంపితే లేఖనం ప్రకారంగా చంపిన వాళ్ళు అవుతారు. కానీ లేఖనం ప్రకారంగా ఈయనలో ఏమి లేదు, తప్పు లేదు. పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళు రాళ్ళు రువ్వి చంపారనుకోండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన చంపిన వారు అవుతారు. ఓకే, కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన తప్పు కూడా ఏం చేసి ఉండాలి? చేసి ఉండాలి. కానీ వీళ్ళు దాన్ని నిరూపించలేదు. కాబట్టి ఒక చెప్పుడు మాటను లేదా ఒక చాడీగా ఇదిగో యేసుక్రీస్తు ఇలా చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష వేయలేక, పనిష్మెంట్ వేయలేక వారు డైరెక్ట్గా రాజుగారి చేత శిలువ శిక్షను ఏం చేశారు? వేయించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినాలందరూ కూడా. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారిని చంపడానికి మెయిన్ కారణం అవుతుంది ఇది. తను మనుషుడై ఉండి దేవుడినని ఏం చేసుకున్నాడు ఆయన. అందుకనే ఈ కారణమును బట్టే మేము మీకు ఏం చేస్తున్నాము? శిక్ష విధిస్తున్నాము అన్నారు. ఏమండి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడు అన్నందుకే యేసుని ఏం చేశారు? మరి మీరెవర్రా? యేసుక్రీస్తు వారు దేవుడు కాదన్నారు. ఎవరు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చింది బ్యాచ్ అంతా? అంటే బయలుదేరతారండి. క్రీస్తు కాని వేరొక క్రీస్తును స్వార్థగా ప్రకటించేటువంటి సైన్యం ఇది. అపవాది సైన్యం వీళ్ళు. మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరు పెట్టుకుంటారు. అన్ని చర్చ్ ఆఫ్ క్రైస్టులు ఒకటని నేను చెప్పట్లా, కానీ యేసు దేవుడు కాదని ప్రకటించే దుష్ట మోకలకి చెప్తున్నాను నేను. ఇది దుష్టులే, నిజంగా దుష్టులు. ఎందుకంటే యేసు దైవత్వాన్ని ఒప్పుకోలేని వాడు ఒకే ఒక్కడండి భూమి మీద, వాడు అపవాది. ఎవడు వాడు? యేసు దైవత్వాన్ని ఒప్పుకోని వాడు ఎవడు? అపవాది. అపవాది ఒక్కడే. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అస్సలు ఒప్పుకోడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఏమన్నాడండి వచ్చి? వీళ్ళేమంటారు? ఆయన దేవుడైతే అంటున్నారు వీళ్ళు. ఆయన దేవుడైతే చెప్పుకోవాలి కదా. అసలు ఆ రోజు సైతానికి వీళ్ళకి ఏం తేడా ఉందా?
నువ్వు దేవుని కుమారుడు అయితే దూకే అన్నది అది. ఆయన దేవుడైతే చెప్పుకోవాలి కదా అంటారు వీళ్ళు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాను, నేను దేవుణ్ణి అయిపోతానా? ఇప్పుడు నాలో ఆ లక్షణాలు లేకుండా, నాలో దైవత్వం లేకుండా నేను దేవుణ్ణి అంటాను. ఇదిగో నా కాలు చూపిస్తున్నాను, వచ్చి మొక్కండి. మొక్కుతారు ఎవరన్నా? చెప్తున్నా. చెప్పుకున్నంత మాత్రం దేవుణ్ణి అంటే భూమి మీదకి వచ్చి చాలామంది చెప్పుకున్నారు దేవుళ్ళమని. ఇప్పుడు వాళ్ళందరూ మనకేమవుతారు? ఇప్పుడు నీకు ఎంతమంది దేవుళ్ళు అవుతారు? కానీ యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారు నీకోసం. రే అప్పారావు, నేను దేవుణ్ణి నీతో చెప్పాలా? ఒక వస్తువు, ఒక పండు, మామిడి పండే, అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, లేదా రుచి లేనిదా, రుచి కలిగిందా తెలియాలి అంటే ఏం చేయాలి? దానిని తిని చూడాలి, రుచి చూచి చూడాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, గుడ్డిగా నమ్మకండి. ఏంటి? గుడ్డిగా రుజువు చూచి, రుచి చూచి తెలుసుకోండి, రుజువు చూసి తెలుసుకోండి యేసుక్రీస్తు వారి దేవుడని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఇకపోతే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటువంటి విషయంలో ఆయనను ఎందుకు సిలువ వేశారు, ఎందుకు చంపారు అన్న దాని గురించి ప్రియమైన వారలారా వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే వీళ్ళకి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిజముగా దేవుడైతే, లేదా నిజముగా దేవుని కుమారుడైతే, రెండు ఒకటేనండి. దేవుని కుమారుడైనా దేవుడైనా ఒకటే. అలాగంటే ఆదాము దేవునికి కుమారుడు అంటే ఆదాము ఏ అద్భుతాలు చేయగలడు? ఆదాము ఏ అద్భుతాలు చేయగలడు? యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని కూడా చెప్పుకున్నాడు. అంత మాత్రాన ఆయన మనిషా? యేసుక్రీస్తు వారు నేను ప్రవక్తను అన్నాడు, ఆయన ప్రవక్త. నేను అపోస్తలుడును అన్నాడు, ఆయన అపోస్తలుడా? చెప్పండి. ఆయన ప్రవక్తలలో ఒకడు అని చెప్పబడ్డాడు, అంటే ఆయన ప్రవక్తలో ఒకడా? ప్రేమైన వారలారా గమనించండి, దేవుడు నేను అగ్ని వంటి వాడనంటే అగ్గే దేవుడు అన్న కొన్ని రకాలన్నమాట ఇవి. అర్థమైంది ఇప్పుడు మీకు? నేను నీటి వంటి వాడనంటే నీళ్ళే, జలమే దేవత అన్నటువంటి బ్యాచ్ వీళ్ళు. నేను గాలి వంటి వాడను అన్నాడు అనుకోండి దేవుడు, ఓరు బాబా గాలే దేవుడురా అన్న బ్యాచ్ అనమాట వీళ్ళు. ఇంక అర్థమైందండి మీకు? అంటే వీళ్ళకి ఎలా అర్థం అవుతుందంటే అంతా రివర్సలే. కానీ ప్రియమైన వారలారా వాస్తవం ఎప్పుడు కూడా వాస్తవమే. గమనించండి, యేసుక్రీస్తు వారు దేవుడిని చెప్పుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారిని చంపిన తర్వాత, ఆయన తీసుకొని వెళ్ళి సమాధి వేసిన తర్వాత సమాధికి భద్రంగా సీలు వేశారు. ఏ సీలు వేశారు? టేపులు కంటే టేపు కాదు, గొలుసులు. ఏమేశారు? నేటికి ఆ సమాధికి కొట్టిన గొండాలు తుప్పు పట్టి ఇప్పటికే ఉన్నాయి. అవి సజీవ సాక్ష్యం. ఏంటది అమ్మా? ఏం సాక్ష్యం అది? సజీవ సాక్ష్యం. గొండాలు ఉన్నాయంటే గొండాలు దేనికేశారు? గొలుసులు కట్టడానికి ఆ రోజు రోమా సైన్యము ఆ రాతికి గొండాలు బిగించారు. గొండాలు బిగించి అడ్డంగా నిలువుగా ఏం చేశారండి? గొలుసులు వేశారు. ఎందుకంటే రాయి దొర్లించకూడదు, ఎవరో కూడా రాయి దొర్లించకూడదు. కానీ దేవదూత వచ్చినప్పుడు రాయి ఏమైపోయిందండి? గొలుసులు బంధాలు తెగిపోయి రాయి దానంతట అదే దొర్లిపోయింది. సృష్టికర్తను సృష్టి ఆపగలదా? సృష్టికర్తను సృష్టి ఆపలేదు. ప్రియమైన వారలారా, బలమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన మాటతోనే సృష్టిని చేసినవాడు. ఆయన కలుగునుగాక అంటే ఏమైపోయిందండి? సృష్టి కలుగునుగాక అన్నాడు, అంతేనా? ఇంకేమైనా అన్నాడా? చేప నీకు తోక ఉండాలి, నీకు ముళ్ళు ఉండాలి, నీకు రెక్కలు ఉండాలి, నీకు పొలుసు ఉండాలి, లోపల పొట్ట ఉండాలి, ఇంత మాంసం ఉండాలి, వెన్నెముక ఉండాలని అన్నాడా? చేపల విస్తారముగా కలుగునుగాక అన్నాడు. అందులో రకరకాల చేపలు. ఏం చేపలండి? రకరకాల చేపలు. ఒకరు వంజరం అంటే ఇష్టం, ఒకరు పులస అంటే ఇష్టం, ఒకరు సందువా అంటే ఇష్టం, ఒకరు కానగుర్త అంటే ఇష్టం, ఒకరు బుడత అంటే ఇష్టం, ఒకరికి గొరస అంటే ఇష్టం. ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్నటువంటి జలరాశులు, ప్రియమైన వాళ్ళ జీవరాశుల్లో అతి చిన్నవి అతి పెద్దవి దేవుడు సముద్రంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే సృష్టికర్తను సృష్టి ఎప్పటికీ కూడా ఆపలేదు. వీరు అనుకున్నారు, అయ్యో యేసుక్రీస్తు వారు కనుక ఒకవేళ లేస్తే, యేసుక్రీస్తు వారు కనుక ప్రియమైన వారలారా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపారో, ఈయన దేవుడు కాదు మనుషుడైండి దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి ఈయనకు సిలువ శిక్ష వేస్తామన్నారు. ఇప్పుడు ఆయన తిరిగి లేస్తే ఏమైపోతారు? ఇప్పుడు ఆయన దేవుడైపోతాడు. తిరిగి లేస్తే ఏమైపోతాడు? చెప్పాలి. తిరిగి లేస్తే ఏమైపోతాడు? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సమాధిని భద్రం చేయాలి.
అసలు ఆయన పైకి లేవకుండా, ఆయన బయటకు రాకుండా, ఆయన ఒకవేళ లేచిన రాయిని పొర్లించకుండా లోపల ఉండిపోయి ఏమైపోవాలి? తిండి లేక తిప్పలేక ఏమైపోవాలి? చచ్చిపోవాలి అనుకున్నారేమో, అనుకునే ఉన్నారు. అందుకే కదా ఏం చేశారంటే 3వ దినము వరకు సమాధిని భద్రము చేయుటకు ఆజ్ఞాపించుమని ఏం చేశారట వాళ్ళు? పర్మిషన్ తెచ్చుకున్నారు. దేనికోసం? యేసయ్యను ఆపడానికి ప్రభుత్వ పర్మిషన్ తెచ్చుకున్నారు. రోమా ప్రభుత్వాన్ని అడగండి యేసయ్య యొక్క రిజరెక్షన్ ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభుత్వం ఆపలేకపోయింది, సంఖ్యలు ఆపలేకపోయాయి, సైనికులు ఆపలేకపోయారు, మత పెద్దలు ఆపలేకపోయారు, ఆఖరికి ప్రపంచం ఆపలేకపోయింది. అన్నిటికంటే బలమైనటువంటిది మరణము యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరణం బంధించలేకపోయింది. అన్నిటికంటే బలమైంది ఇది. మరణం కంటే బలమైంది ప్రపంచంలో ఏది కూడా ఉందా? అమ్మ, ఒక్కసారి మరణం వస్తే దాన్ని వెనక్కి తిప్పేవాడు ఎవడు లేడండి. ఒక్కసారి చావు వస్తే బ్రతికించేవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. అలాంటి మరణాన్ని యేసయ్య ఏం చేశాడు? జయించాడు. అది కదా ఆనవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిలోంచి వచ్చినప్పుడు ప్రియమైన వారలారా 3 సాక్ష్యాలు మీకు చెబుతాను. ఎన్ని సాక్ష్యాలు ఈరోజు? యేసయ్య తిరిగి లేచాడు అనడానికి 3 ఇంపార్టెంట్ అయినటువంటి సాక్ష్యాలు మీకు చెప్తాను. ట్రబుల్ తగ్గించుకుని బేస్ పెట్టుకో. ఏంటి 3 సాక్ష్యాలు నేను చెప్తాను. ఏంటి ఆ 3 సాక్ష్యాలు? మొదటి సాక్ష్యం ప్రియమైన వారలారా ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏంటి మొదటి సాక్ష్యం? ఖాళీ సమాధి. ఎవరిది ఆ సమాధి? ఆర్కియాలజిస్టులు పరిశోధన చేశారు, శాస్త్రవేత్తలు అనేక మంది పరిశోధన చేశారు. ఎందుకు ఈ సమాధి ఇట్లానే ఉంది? ఎందుకంటే యూదుల సమాధులు ఖాళీ ఉండవు. యూదుల సమాధులు ఎలా ఉండవండి? ఖాళీ ఉండవు. ఎందుకుండవు ఖాళీ? సంవత్సరానికి ఒకటి ఏం చేస్తూ ఉంటారు? అందులో పెట్టేస్తారు. ముందున్నోడిని తీసేసి వెనకున్నోడిని ఏం చేస్తారు? మళ్ళీని లోపల పెట్టేస్తారు. సమాధులు అద్దెకిస్తారు. తెలుసు కదా మీ అందరికీ. సమాధులు ఏం చేస్తారు? అద్దెకిస్తారు. మీకు చెప్పాను, పొట్టి జక్కయ్య గారి యొక్క సమాధి ఆఖరికి అతను సమాధిలో పెట్టుకోవడానికి కూడా అతనికి లాస్ట్ మూమెంట్లో ఏమి లేవు, పైసలు లేవు ఆయన దగ్గర. చచ్చిపోయేసరికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ధనవంతుడైన జక్కయ్యను ఏంటి సమాధిలో పెడితే ఒక సంవత్సరానికి పాపం ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు అందరూ కూడా డబ్బులు చందా ఎత్తుకొని పొట్టి జక్కయ్యను ఓ సమాధి అద్దెకు తీసుకొని ఆ సమాధిలో ఏం చేశారు? ధనంలో ఉన్నవాళ్ళు, డబ్బున్నోళ్ళు, బాగా బతుకున్న వాళ్ళకి నిర్ణయించినటువంటి సమాధులు అవి. అలా పెట్టిన తర్వాత ఓ సంవత్సరం తర్వాత వచ్చి 1 ఇయర్ తర్వాత వచ్చి ఇదిగో జక్కయ్య సమాధిలో ఆ సమాధికి ఇచ్చిన డబ్బులు పరిస్థితి అయిపోయింది, అంటే అద్దె అయిపోయింది. అర్జెంటుగా వచ్చి ఆ లోపల ఎముకలను ఏం చేయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఎముకలు తీసుకెళ్ళిపోండి, ఇంకొకరికి అద్దెకి ఇచ్చేసుకుంటాను కొంతకాలానికే. అంటే సమాధులు ఖాళీ ఉండవు, కానీ ఒకే ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. అది క్రొత్త సమాధి. యేసుక్రీస్తు వారి కొరకు మాత్రమే ఆ సమాధి ఉపయోగించబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదేంటంటే 2000 సంవత్సరాల కింద నుంచి ఇప్పటికీ ఖాళీ ఉంది. ఎస్, ఖాళీగా ఉంది. నేటి కూడా ఖాళీ ఉంది. దాని మీద ఒక పెద్ద చర్చ్ ఉంది ఈరోజు. దాని గోడలు మీరు చూడండి, అక్కడ కట్టినటువంటి కొట్టినటువంటి హుక్కులు ఉన్నాయి, గొండాలు ఉన్నాయి, గుళ్ళాలు. ఒక గొలుసును గోడ కట్టాలంటే ఇలా గోడ మీద పెడుతూ ఉంటుందా అమ్మా? గోడ అనుకోండి, బండ ఏంటది? ఒక కొండను తొలిచి రాతి సమాధి కట్టారు. ఏం చేశారంటే కొండను తొలిచారు. ఎవరతను? ఎవరి సమాధి అది? చెప్పాలి, ఎవరి సమాధి? అరిమతయ యోసేపు అనబడిన ధనవంతుని సమాధి. అతడు బ్రతికుండగానే తన కొరకు సమాధిని ఏం చేసుకున్నాడు? తొలిపించుకున్నాడు, రాతితో చెక్కించుకున్నాడు. నేను చచ్చిన తర్వాత ఈ సమాధిలో నన్ను పెట్టండి. ఏంటి మీ అందరికీ తెలుసు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రిబకా ఏంటి తర్వాత వీళ్ళందరినీ కూడా పెట్టినటువంటి సమాధులు. వాళ్ళు ఒకే ఒక సమాధి అబ్రహాము గారు కొన్నటువంటి సమాధి. వాళ్ళు అంతే, అందరూ ఒకే స్థానం, ఒకే సమాధిలో పక్క పక్కన ఏం చేయబడ్డారు? వాళ్ళు తమ కొరకు కొనుక్కున్నారు, ఆ గుహను కొనుక్కున్నారు, ఆ భూభాగాన్ని కొనుక్కున్నారు. అక్కడ షారాను సమాధి చేశారు, అక్కడే ఇస్సాకును సమాధి చేశారు, అబ్రహామును సమాధి చేశారు, రిబకాను సమాధి చేశారు, యాకోబుని సమాధి చేశారు. ప్రియమైన వాళ్ళ లేయను కూడా అక్కడనే సమాధి చేశారు. రాహేలు చేయలేదు, ఎందుకంటే రాహేలు దారిలో చచ్చిపోతే కప్పెట్టేసి వచ్చేసారు. అర్థమైంది మీకు? అలాగనంటే ఈ హెబ్రీలకున్న ఆచారమే యూదులకు కూడా ఉంది. కానీ యేసుక్రీస్తు వారి సమాధి నేటికి కూడా ఖాళీ ఉంది. ఈ ఖాళీ సమాధి ఆర్కియాలజిస్టుల చేత ఆమోదింపబడింది, రుజువు చేయబడింది. ఇది వాస్తవమని నిరూపించబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ప్రియమైన వాళ్ళరా, ఖాళీ సమాధి ఉంటే మేము నమ్మేయాలా? ఏమంటారా? మళ్ళీ ఇంకో ప్రశ్న ఏంటి ఇందులోని? ప్రశ్నలో ప్రశ్న, మొదటి ప్రశ్నలో మళ్ళీ ప్రశ్న. ఖాళీ సమాధి ఉంటే మేము నమ్మేస్తామా? నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? ఎవరు నమ్మను నిన్ను? సాక్ష్యాలు కావాలి, రుజువులు కావాలి. సమాధి కనబడుతుందా, ఇది యేసుక్రీస్తు వారి సమాధా అంటే ఓకే, వదిలే. లొకేషన్ తప్పు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి లొకేషన్ చంద్రబాగా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉంటుందా ఉండదా?
అమ్మా GPS అనేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అది అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నడుస్తుంది. అది పైన అక్షాంశాలు రేఖాంశాలు ఉండవు, అవి ఊహారేఖలు. ఏ రేఖలు అవి? ఎక్కడున్నారో గీతలను ఎదుక్కునేవాళ్ళు చదువుకున్న తర్వాత చిన్నప్పుడు. కానీ కిందన కొటేషన్ ఇచ్చేవాడు, అక్షాంశాలు రేఖాంశాలు ఊహారేఖలు అంటే మనం ఊహించుకుంటామంతే, అవి ఉండవు నిజంగా. కానీ అవి కొలత కొరకు ఏం చేశారు దాన్ని, ఈ ఊరు కొన్ని అక్షాంశాలు రేఖాంశాల మధ్యలో, అంటే అక్షాంశాలు రేఖాంశాల గళ్ళుగా ఉంటాయి, ఏ గడులో ఏ ప్రాంతం ఉందో దానిని విభాగించి దాన్ని GPS పొజిషనింగ్ సిస్టమ్, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే దాన్ని ఫీడ్ చేసి, మనం ఒక చోట ఫీడ్ చేస్తే అక్కడికి ఎందుకు తీసుకెళ్తుంది మన GPS? కారణం అదనమాట. అర్థమైందండి? కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధి ఉన్న స్థలం మారుద్దా? మారుతుందా? మారదు. ఒకవేళ ఈ స్థలం చుట్టూ కూడా ఇల్లు వచ్చేయచ్చు. ఒకప్పుడు ఇదేంటి? శ్మశానం. ఇక్కడ ఏముంది? ఒకప్పుడు అమ్మ చెప్పాలి, ఏముంది ఇక్కడ? శ్మశానాలు. ఇవన్నీ ఆ పక్కనంతా కూడా శవాలే. మా చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి, ఆ ఒడ్లు కోస్తుంటే ఎముకలు బయటకు వచ్చేవి, అవి ఆ తలకాయలు బయటకు వచ్చి పుర్రెలు బయటకు వచ్చేవి మేము ఆడుకునే ప్లేసుల్లో. కానీ ఇప్పుడు శ్మశానం ఎక్కడికి పోయింది? చివరకు పోయింది. కానీ ఈ భూమి మాత్రము ఇక్కడే ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధి నేటికి కూడా అదే స్థానంలో ఉంది. దానిని రుజువుపరుస్తూ 6 వ్యక్తులు రాశారు. ఎంతమంది రాశారు? 6 వ్యక్తులు. 6 వ్యక్తుల్లో 4 సువార్తికులు. ఎవరు వారు? 4 ఎవరు చెప్పండి? ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు రాశారు కదా. ఎవరు వీరు? సువార్తికులు. యేసుక్రీస్తు వారిని గూర్చి రాసినటువంటి వారు. మరొక వ్యక్తిని మనం చూస్తాం ప్రియమైన వారలారా. 6 అంటే 6 గ్రంథాలు. వ్యక్తులైతే 5. ఎంతమంది? వ్యక్తులైతే 5, గ్రంథాలైతే ఎన్ని? 6 గ్రంథాలు. క్షమించండి, 6 గ్రంథాలు, 5 వ్యక్తులు. అందులో 5వ వాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఎవరైనా? అపోస్తులుడైనటువంటి పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చదువుదాం. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను గురించి మనందరికీ తెలిసిందే, ఎప్పుడు చదువుకునేవే. అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, నాకివ్వబడిన ఉపదేశము మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. 12వ వచనాన్ని చదువుతాం. 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్తారేంటి? ఎవరు వీళ్ళందరూ? ముందున్నటువంటి సువార్తకులు 5 కానివ్వండి, ఏండి ఇక్కడ చెప్పినటువంటి ఈయన కానివ్వండి, అపోస్తలుల కార్యము రాసినటువంటి లూకా గారు 2 సార్లు రాశాడు. లూకా సువార్తను రాశాడు లూకా, మరలా అపోస్తల కార్యమును కూడా లూకా రాశాడు. అంటే ఒక వ్యక్తి 2 సార్లు, మిగిలిన సువార్తికులు 3 సార్లు, అపోస్తలుడైన పౌలు 1 సారి. 6 గ్రంథాలలో ఈ విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. అంటే ఎంతమంది ఖాళీ సమాధిని గురించి సాక్ష్యం ఇచ్చారు? ఎంతమంది? 5. ఎన్ని గ్రంథాలు? 6 గ్రంథాలు. ఇకపోతే అప్పటి కాలంలో జీవించినటువంటి వ్యక్తులు ఎవరండి? అప్పటి కాలంలో బ్రతికినటువంటి వ్యక్తులను మనం చూస్తే ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా క్రీస్తు చనిపోయినటువంటి పరిస్థితిని కల్లారా చూసినటువంటి మగ్దలేన మరియా అనబడినటువంటి ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును కూడా ఆమె చూసింది. ఎందుకు చూసింది? సమాధి ఖాళీగా ఉంది, ఏడుస్తుంది బయటకు వచ్చి, అయ్యో నా ప్రభువుని ఎవరో దొంగిలించేశారు, ఎవరో మోసుకెళ్ళిపోయారు. తోటమాలిని చూసంటుంది, అయ్యా తోటమాలి, ఈ తోటలో ఉన్న ఈ సమాధిలో నా ప్రభువుని పెట్టాము కదా, నా ప్రభువును నువ్వు చూసావా? ఆయనని ఎవరో ఎత్తుకుపోయారు, దయచేసి ఎక్కడున్నాడో చెప్పు అని అనగానే తోటమాలి అంటాడు, అమ్మా నేను తోటమాలిని కాదు, సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రియమైన వారలారా, ఆమె ఊరుకోలేదండోయ్. అవునా, నువ్వు యేసయ్యవా, నన్ను నమ్మంటావా అనలా. చూసింది, నా ప్రభువా నా దేవా అన్నది. పరిగెత్తుకుని పోయి నేను చూసిన సత్యాన్ని అనేకులకు నేను చూపించాలి, యేసయ్య తిరిగి లేచాడు అని ఖాళీ సమాధిని చూపించింది. లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా వారు ఏం చేశారు? చూశారు. 12 మంది అపోస్తలులు. ప్రియమైన వారలారా, ఎంతమంది అపోస్తలులు? 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు. ఏంటి ఆ సమయానికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచే సమయానికి 11 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అప్పటికి? 11 మంది ఉన్నారు. వారితో పాటుగా మరికొంతమంది. కానీ యేసును చూసినటువంటి వారిలో అపోస్తలులు ఉన్నారు. ప్రియమైన వారలారా, ప్రతి జర్నీని దగ్గరుండి చూసిన వారు.
ఏంటి ఇందులో మత్తయి కూడా ఉన్నాడు. అపోస్తలులతో పాటుగా ప్రతి దానిని దగ్గరుండి చూసిన వారిలో యోసేపు ఒకరు, మత్తయి ఒకరు కదా, వీళ్ళిద్దరి పేరు కదా చీట్లు వేస్తారు. ఏంటి చీట్లు వేసినప్పుడు ఎవరి పేరుని చీట్ వచ్చింది? మత్తయి పేరు. ఇంకా సెలక్షన్ అవ్వలేదు, కానీ ఆయన కూడా ఈ సన్నివేశాన్ని ఏం చేయాలి? చూడాలి. చూడకపోతే క్వాలిఫికేషన్ అవ్వదు. అంటే అపోస్తలుడుగా ఉండుటకు అర్హత ఉండదు. అప్పుడు 12వ వాడిగా లెక్కించబడడానికి ఏముండదు, అర్హత ఉండదు. కాబట్టి అతడు కూడా అక్కడ ఏం చేయబడ్డాడు? ఉన్నాడు అని చెప్పొచ్చు మనం. అంటే 12 మంది అపోస్తలులకు ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? ఒక్కసారిగా ఏమయ్యారు? కనబడ్డాడు. కనబడ్డాడు లేదు చెప్పండి. ఎందుకు కనబడ్డాడు? ఏంటి ఎందుకు కనబడ్డాడు చెప్పండి. నేను సజీవుడనయ్యానని ఆయన ఏం చేయాలి? పబ్లిక్కి నేను సజీవుడనయ్యాను అని పబ్లిక్ ఆయన కనపరుచుకోవాలి. నేను మరణించి తిరిగి లేచాను అని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి. ఎవరో ఒక్కరనుకోండి హెలిజినేషన్ అంటాం. ఏమంటామండి? హెలిజినేషన్ అంటే ఊహ. ఏంటది? అప్పుడప్పుడు చూడండి అండి, ఎవరైనా మన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, మన ఊహల్లోనే మన వాళ్ళు మన పక్కనే ఉన్నట్లుగా, అది మనకు కనబడినట్లుగా హెలిజినేషన్, పిచ్చి పట్టింది అంటాం. ఏమంటాం దీన్ని? ఏమంటాం చెప్పండి? అంటే చనిపోయారన్న భ్రమలో నుంచి బయటకు రావట్లేదు. హెలిజినేషన్ అంటే భ్రమ. సింపుల్గా చెప్పాలి ఏంటంటే అది భ్రమ. అంటే మన కళ్ళ ముందు కనబడుతున్నట్లు ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది చూడండి అన్నోన్ పర్సన్ చూసినప్పుడు ఎక్కడో చూసానే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అని మనకి? ఎక్కడా చూడలేదు. దాన్ని ఏమంటారు? భ్రమ అంటారు. ఏమంటారు? భ్రమ అంటారు. లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం ఏమంటారు? దాన్ని భ్రమ. లేని దానిని ఉన్నట్లుగా, జరగని దాన్ని జరిగినట్లుగా ఊహించుకుంటాం. ఏమంటారు దాన్ని? భ్రమలో బ్రతుకుతుంది. హెలిజినేషన్ అంటారు. ఒకవేళ ఒక్కడిగా ఉంటే హెలిజినేషన్ అనుకుందాం. పేతురుకు ఒక్కడికే కనబడ్డాడు అనుకోండి, నీకు బుర్ర పాడిపోయింది, ముసలోడు అయిపోయావు కదా, నీకు ఏమవట్లేదు, బుర్ర పని చేయట్లేదు, కాబట్టి నీకు యేసయ్య కనబడ్డాడని అనుకుంటారేమో. కానీ ఎంతమందికి ఒక్కసారిగా కనబడ్డాడు? అపోస్తలులందరికీ ఒక్కసారిగా యేసుక్రీస్తు వారు కనబడ్డారు. 12 మంది హెలిజినేషన్లో ఉంటారండి. 12 మంది భ్రమలో ఉంటారా చెప్పండి? ఓకే. తర్వాత ఒక్కసారిగా 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు ఒక్కసారిగా ఏమయ్యాడు? శిష్యులు కొంతమంది వెళ్తున్నారు ఎమ్మాయి మార్గంలో, ఎమ్మాయి దారిలో వెళ్తున్నప్పుడు, ఎమ్మాయి దారిలో ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటుగా ఏమైంది నాన్న, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే, నీకు తెలీదా యేసన్న ఆయన్ని చంపేశారు, సిలువేశారు, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, ఆయన కనబడట్లేదట, ఆయన సిలువేసి చంపారు, ఆయన కనబడట్లేదట, ఆయన గురించి నీకు తెలియదా అంటే, ఆయన నేనేరా బాబు అని తనకు తానుగా స్వయం ఏం చేసుకున్నాడు? ఆయన రుజువుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను తిరిగి లేచానని రుజువుపరుచుకున్నాడు. ఏమిటి? రిజరెక్టెడ్. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన లేచి రైజన్, ఆయన లేచాడు. స్టేటస్లు పెట్టుకోవడం కాదు ఫోన్లో, ఆయన లేచాడని. క్రీస్తుని గూర్చి ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు తిరిగి లేచాడు ఆనాడే. అబద్ధాలను నమ్మకండి. లేచాడు అంటే లేవకముందు చనిపోయాడు. ఆయన లేవకముందు ఏమయ్యాడు? చనిపోయాడంటే ఎవరి కోసం చనిపోయాడు? మానవులందరి కోసం, నీ కోసం, నా కోసమే, మన కోసమే. నువ్వు పాపి అనకండి, మనం పాపులం. ఏమనాలి మనము? నువ్వు పాపి అంటే అవతల కోపం వస్తుంది. మనం పాపులం. మన పాపముల నిమిత్తం ఏమయ్యాడు యేసుక్రీస్తు వారు? నిన్ను కూడా కలుపుకున్నాం అనుకోండి, అవతలాడు ఏమనుకుంటాడు? కొంచెం సాటిస్ఫై అవుతాడు అనమాట. అడిగేటంటే అది ఈగో సాటిస్ఫై అవ్వదు. నువ్వు పాపి అంటే అవతలాడికి ఎలా ఉంటుందండి? అంటే నేనే దొరికానా నీకు? ఒరే నువ్వు పాపివిరా, మీ అమ్మ పాపిరా, మీ చెల్లి పాపిరా, మీ అక్క పాపిరా అంటాడు. కానీ మనం పాపులం అన్నాం అనుకోండి, ఇతగాడు కూడా మనతో పాటు ఏం చేసుకుంటున్నాడు? కలుపుకుంటున్నాడు. కాబట్టి ఆడికి కొంచెం ఈగో హట్ అవ్వదు. అక్కడ స్వార్థ ప్రకటించడంలో కూడా తేడా ఉంటుంది. సత్యాన్ని ప్రజెంట్ చేయడంలో కూడా తేడా ఉంటుంది. ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఒక తోమా విషయంలోనైతే నేను సూత్తేనే కానీ నమ్మను. నేను ఇదిగో చేతుల్లో వేలెడితే కానీ నేను నమ్మను, గాయాల పక్కలో వేలెడితే కానీ నేను నమ్మను. ఎందుకు? నిజంగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శరీరం మీద ఉన్న గాయాలన్నీ మానిపోయండి. శరీరం మీద గాయాలన్నీ మానిపోయి ఒక్క తోమా కోసమే చేతులు గాయాలు పక్కలో గాయాలు ఉంచుకో ఉంటాడు ఈయన. ఏంటి ఎన్ని కొరడా దెబ్బలండి? మనం విన్నాం కదా, శుక్రవారం విన్నాం కదా, ఎన్ని కొరడా దెబ్బలండి? ఒక్క దెబ్బకి ఎన్ని గాయాలు అవుతున్నాయి? 16 గాయాలు. ఎన్ని గాయాలు? ఒక్కసారి కొరడా విసిరితే ఎన్ని గాయాలు? 16 గాయాలు. అన్ని గాయాలు అవుతున్నప్పుడు, అన్ని దెబ్బలు పడుతున్నప్పుడు ప్రియమైన వారలారా, నిజం చెప్పాలి అంటే అన్నీ మానిపోయాయి. కాళ్ళకి చేతులకి పక్కలో ఉన్నదాన్ని ఎందుకు మానలేదు చెప్పండి? పాపం ఎవరి కోసం ఉంచాడో ఇట్లీ? ఎవరి కోసం ఉంచాడండి? తోమా కోసం ఉంచుంటాడు. తోమా కోసమే ఉంచాడు అట్లే. ఇప్పటికీ సినిమాల్లో చూస్తే ఆ చేతికి కనబడుతుంది మనకి, నేటికి అర్థం. ఎందుకు? నీలాటోడు నాలాటోడు నమ్మడానే పాప మా డైరెక్టర్లు కూడా ఆ ఉన్న కన్నాలను అలాగే వదిలేశారు. ఆయన లేచాడు.
ఏం చేశాడు ఆయన? లేచాడు. నమ్ము నువ్వు. నీకోసమే, నీకు ఆనవాళ్ళు పక్కన వేస్తామని సట్టెట్టి చూపించలేక చెయ్యి సదాకాలం మీతో ఉన్నాను అనగానే ఏం కనబడుతుంది మనకి? చేతికి మేకు వేసిన గుర్తు కనబడుతుంది. నీకోసమే సాక్ష్యం ఇది. ఏంటిది? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనడానికి సాక్ష్యం ప్రియమైన వారలారా ఇది. ఏంటండి? అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా. ఇక రెండో విషయం మనం చూస్తే గుంపులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కనబడడం. ఎవరికి కనబడడం? గుంపులుగా. ఖాళీ సమాధి అయిపోయింది కదా. రెండోది ఎవరికి కనబడడం? గుంపులుగా ఉన్న వ్యక్తులకి. ఒకటి అపోస్తలులకు, రెండు ఎమ్మాయి మార్గంలో వెళుతున్న వారికి, మూడవది 500 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి సభ్యులకు ఒక్కసారిగా కనబడడం. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, పేతురు గారు కూడా దీనికి ఎలా ఉన్నారు? సాక్షిగా ఉన్నాడు. ఎందుకంటే ఏంటి, మగ్దలేని మరియ చెప్పిన వెంటనే పరిగెత్తుకుని వచ్చింది ఎవరో? పేతురే. కంగారు పక్షి పేతురు ఎవరండి? ప్రతిదానికి లేచేస్తాడు. ప్రభువా ఆగు, నేను ఉన్నాను, నా ప్రశ్నకి సమాధానం చెప్పి ముందుకెళ్ళంటాడు. ప్రతి దానిని అడ్డగించేవాడు, ప్రతి దానిని అడిగేవాడు. తెలుసుకోవాలన్న ఆరాటం. ఏంటి అది? తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ, తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం. అందుకే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారనగానే అందరూ లోపల ఉంటే పేతురు మాత్రం పరిగెత్తుకుని పంచిలాగెత్తుకుని పరిగెత్తి వచ్చేసాడు. యేసయ్య ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడున్నాడు? వెతికాడు, సమాధిని చూశాడు, బయటకు వచ్చాడు. యేసు లేచాడు అని ప్రకటించినటువంటి పురుషులలో మొదటివాడు అపోస్తలుడైనటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్ష సాక్షి పేతురు గారు. ప్రియమైన వారలారా, పేతురు గ్రంథం లేదు అక్కడ, పేతురు పత్రిక ఉంది. ఏముంది? పేతురు పత్రిక. కానీ ఆ సువార్త గ్రంథాలలో పేతురు గారు చూచారు, ఖాళీ సమాధి ఉంది అనడానికి పేతురు కూడా ఒక సాక్ష్యమే. పేతురు కూడా ఒక సాక్ష్యమే ప్రియమైన వారలారా. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి మాత్రమే కాదు, 500 మంది కంటే ఎక్కువగా ఉన్నవారికి కనబడ్డారు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు తమ్ముడైన యాకోబుకి కూడా ఎవరికి కనబడ్డారు? హలో చెప్పాలి, ఎవరికి? యేసుక్రీస్తు వారికి సహోదరుడైనటువంటి యాకోబుకి కూడా ఆయన కనబడ్డారు అని ఎవరు రాశారు ఈ మాటను? పౌలు రాశాడు. ఎవరు రాశారు? ఇదిగో కడమవారిలో నాకు కనబడ్డాడు, ఆ యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యాకోబుకు కూడా ఆయన కనబడిను అని రాశాడు. అంటే అబద్ధం అంటారా? చెప్పండి, అబద్ధం అంటారా? నిజం ప్రియమైన వారలారా. ఖడ్గంతో చంపించబడ్డాడు. ప్రియమైన వారలారా, ఒక చిన్న వాస్తవాన్ని చెబుతానండి. ఇది మరిచిపోలేనటువంటి వాస్తవం ప్రియమైన వారలారా. మరిచిపోలేనటువంటి వాస్తవం మూడవది శిష్యుల యొక్క విశ్వాసం. ఏంటది? మూడోది ఏంటి? మొట్టమొదటి సాక్ష్యం ఏంటి? ఖాళీ సమాధి. రెండోది ఏంటి? కనబడినటువంటి జనులు. అర్థమవుతుందా? రాసినటువంటి సువార్తికులు. ఇవి మాత్రం కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి రచయితలు, గ్రంథాలు. ఈవెన్ వీళ్ళు మాత్రమే కాదు, రోమా ప్రభుత్వం కూడా దీనిని తమ లెక్కల్లో ఏం చేసుకుంది? రాసుకుంది. యేసుక్రీస్తు వారి మరణమును గూర్చి రాసుకుంది. ఆయన మరణంలో జరిగినటువంటి విశేషాలను గూర్చి, చీకటిని గూర్చి, గ్రహణమును గూర్చి, వీటన్నిటిని గూర్చి. అది గ్రహణము కాదు, పౌర్ణమి కాదు, అమావాస్య కాదు, ఆ టైమే కాదు, అసలు ఆ టైంలో గ్రహణమే లేదు. కానీ ప్రపంచమంతా చీకటి అయిందని వాళ్ళు రాసుకున్నారు. 404వ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ఏథెన్స్ పట్టణం వాళ్ళు రాసుకున్నారు దీన్ని, యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గూర్చి. ప్రియమైన వారలారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఆధారాలు. ఎందుకంటే ఆధారం లేకపోతే మీరు నమ్మరుగా. యేసయ్యకున్న ఆధారాలు ప్రపంచంలో ఏ దేవుడు దేవత అనబడిన వారికి లేవు. ఏంటి? అవన్నీ కథలు, కల్పితాలు మాత్రమే. కానీ యేసయ్య జీవితం వాస్తవం ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారి బ్రతుకు వాస్తవం, యేసుక్రీస్తు వారి లైఫ్ వాస్తవం. ఏంటి? ఆయన జీవితం కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉంది. ఆయన జీవితాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏమంటే మూడవ సాక్ష్యం మనం చూస్తే అపోస్తలుల యొక్క విశ్వాసం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తలులందరూ ఏమైపోయారండి? దారి తప్పిపోయిన గొర్రెల్లా పారిపోయారు, చెదిరిపోయారు. కాపరు లేని గొర్రెల వలె చెదిరిపోయి పారిపోయారు. ఒక్క పిట్ట కూడా కనబడలేదు, అందరూ పారిపోయారండి. ఎక్కడ పారిపోయారు వీళ్ళు? అయిపోయింది మా విశ్వాసం. యేసయ్య ఉంటాడు అనుకున్నాం, యేసయ్య ఉంటే కొన్ని ఆస్తులు సంపాదించుకోవాలనుకున్నాం, యేసయ్య ఉంటే కొంత సంపాదించుకుందాం అనుకున్నాం. కానీ ఏమైంది? మా జీవితాలు అయిపోయింది. వెళ్ళిపోయారు. ఎవడ వ్యాపారాన్ని వాడు చేసుకోవడానికి వెళ్ళిపోయారండి.
ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబాల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, మన పని కూడా అయిపోయింది అనుకున్నాను. ప్రియమైన వారలారా, చల్లారిపోయినటువంటి అపోస్తలుల వారి యొక్క విశ్వాసము మరలా ఎలా రైజ్ అయింది చెప్పండి. యేసయ్య మరణించిన తర్వాత అందరూ పారిపోయారు, అందరూ చల్లారిపోయారు, ఎవరు వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగిందని అపోస్తలు ప్రాణాలు ఇచ్చేలా తెగించారు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వారికి కనబడ్డాడు కనుకనే, వారిని హెచ్చరించాడు కనుకనే, వారి విశ్వాసాలను బలపరిచాడు కనుకనే మారిపోయినటువంటి వారి బ్రతుకులను మరలా ఏం చేశాడు? క్రీస్తులోనికి నడిపించాడండి. నడిపించుకున్నాడు. మరలా ఏమిటి? చెదరిపోయినటువంటి వారి విశ్వాసాన్ని చేరదీశాడు. ఎప్పుడైతే అపోస్తలులకు యేసుక్రీస్తు వారు కనబడ్డారో, అపోస్తలు దోణుళ్ళు, తెప్పలు, వలలు, వ్యాపారాలను అనుకోలేదు. ప్రాణాలకు తెగించి పారిపోయినటువంటి వాళ్ళు, ప్రాణాలు పోతాయని పారిపోయిన వాళ్ళు, ప్రాణం పోయినా పర్వాలేదని క్రీస్తు కోసం బ్రతకడం మొదలెట్టారు. ఇది సాక్ష్యం కాదంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడి చెప్దాం హల్లెలూయా. ఇది సాక్ష్యం కాదంటారా? ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, ఒక వ్యక్తి యొక్క జీవితం హఠాత్తుగా మార్చబడిందంటే నమ్మలేకపోతున్నారు. నువ్వు మారేవా? గుడ్డోడు కళ్ళు వస్తే ఏమన్నారంటే, కళ్ళున్న గుడ్డోళ్ళందరూ నువ్వు వాడివేనా? నిజంగానే నీకు కళ్ళు వచ్చాయా ఏంటి? ఏమన్నాడంటే ఆ గుడ్డోడు, మీరు కళ్ళు లేని కళ్ళున్న గుడ్డోళ్ళు మీరు. నేను కళ్ళు లేకపోయినా నేను యేసును చూశాను, యేసయ్య నాకు కళ్ళు ఇచ్చాడు. కానీ మీరు కళ్ళుండి కూడా ఆయనను ఏం చేయలేకపోతున్నారు? ప్రపంచం అలాగే ఉంది ప్రియమైన వారు. యేసయ్య అంటే ఎందుకు మంట? వాళ్ళకి కదా మంట, వాళ్ళ మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. మంటంతా కూడా వాళ్ళని నడిపిస్తున్న అదృశ్య శక్తిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, వాళ్ళని నడిపిస్తున్న అదృశ్య శక్తి. ఈ అదృశ్య శక్తి ప్రియమైన వారలారా యేసుని నమ్మేలా చేయటం లేదు, వారి హృదయాలను కఠినపరుస్తుంది. ఆ రోజు ఎంతమంది అయితే యేసయ్యను చూశారో ప్రతి ఒక్కరూ యేసయ్య కోసం ఏమైపోయారు? హతసాక్షి అయిపోయారు. అపోస్తలులు 12 మంది ఏమైపోయారు? అపోస్తలులు 12 మంది ఏమైపోయారు? అపోస్తలులో ఒక యాకోబు ఉన్నాడు, యేసుక్రీస్తు సహోదరులో ఒక యాకోబు. ఆ యాకోబు ఈ యాకోబు ఒక్కడు. కానీ ఈ యాకోబుకి యేసు కనబడిన తర్వాత ఈ యాకోబు యేసు కొరకు ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడైన పౌలుకి యేసు కనబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఏమైపోయాడు? స్తెఫన గారికి యేసు కనబడిన తర్వాత స్తెఫన ఏమైపోయాడు? మొదటి శతాబ్దంలో ఉన్నవారు చాలామంది చచ్చిపోయారు. వారికి ఎవరు కనబడ్డారు? పునరుద్ధానుడైన క్రీస్తు కనబడ్డాడు. ఏదైనా రోజు నువ్వు క్రీస్తు కొరకు హతసాక్షి అయితే నీకు ఆ ముందు రోజు ఖచ్చితంగా, ఆ ముందు క్షణాల్లో యేసయ్యను నువ్వు ఫిజికల్గా చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత భాగ్యమో. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా కనబడవా యేసయ్యా అంటే నా చావా నా దగ్గరికి రావా అని పిలిచినట్టు అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా పిలిచినట్టు? నా మరణమా, నా చావా నా దగ్గరికి రా. యేసయ్యా రావా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసయ్యా నా కంటికి కనబడవా అంటే అర్థం ఏంటి? నేను హతసాక్షి నవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నిన్ను నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా యేసయ్య దర్శనం నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా జరిగిన ప్రతి ఒక్కరూ హతసాక్షులు అయ్యారు ప్రపంచంలో. మేబీ ప్రవీణ్ అన్నగారిని కొడుతున్నప్పుడు, ఆయన కపాలం వెనక కొడుతున్నప్పుడు, ఆయన ముఖం కొడుతున్నప్పుడు, ఆయన నాలుకను బయటికి లాగి ఏమంటే దాన్ని చించినప్పుడు నిజంగానే యేసుక్రీస్తు వారు ఆయన చూస్తూ ఉంటారు. యేసయ్యా వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని ఆ మహానుభావుడు ప్రార్థించే ఉంటాడు. హతసాక్షులు ఎందుకు హతసాక్షులు అయ్యారంటే, మూడవ సాక్ష్యం, నేటికి కూడా క్రైస్తవులు అనేక మంది క్రీస్తు కొరకు చచ్చిపోతున్నారంటే అర్థం ఏంటి? యేసయ్య తిరిగి లేచాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎవడో చచ్చిపోతే నాకెందుకండి, ఎవరో తిరిగి లేస్తే నాకెందుకండి అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ. యేసయ్య తిరిగి లేచాడు కనుకనే నేను చనిపోయిన నన్ను కూడా ఏం చేస్తాడు? నేను చనిపోయిన నన్ను కూడా ఏం చేస్తాడు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎబ్రిల్ రాసిన పత్రికలు అదే అంటాడు. క్రీస్తు మరణించాడు కనుకనే, క్రీస్తు మరణించి తిరిగి లేచాడు కనుకనే మనము మరణించిన మనల్ని కూడా ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడా? లిస్టు రాసుకుంటూ వచ్చాడు 12వ అధ్యాయం అంతా కూడా. ఎవరు వీళ్ళందరూ? 11వ అధ్యాయం అంతా లిస్ట్ ఎవరిది? విశ్వాసంలో వీరులు. వీళ్ళందరూ వీరులు, క్రీస్తును చూసిన వారు. క్రీస్తును విశ్వాసం ద్వారా అబ్రహాం చూశాడు అన్నాడా? అబ్రహాము విశ్వాసం ద్వారా దేవుని చూశాను. అబ్రహాము కాదు, మోసే కాదు, ఆనాడున్న భక్తులందరూ కూడా ఎవరిని చూశారు? దేవుణ్ణి చూశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏండి, హేబెలు కూడా యేసును చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే తర్వాత క్షణము హేబెలు ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. లాజిక్ మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే బైబిల్ గ్రంథం చాలా పాయింట్ మీకు ఓపెన్ అయి ఉండాలి. ఇప్పటికే హేబెలు యేసును చూశాడు. తన బలి అర్పణలో ఎవరిని చూశాడు? అతను
యేసయ్యను చూశాడు. మొట్టమొదటిగా అర్పించినటువంటి, ప్రత్యక్షంగా అర్పించినటువంటి బలి, బైబిల్లో రాయబడినటువంటి బలి అది. అంతకుముందు వీళ్ళ విషయంలో జరిగింది. ఎవరి విషయంలో? ఆదాము హవ్వల విషయంలో జరిగింది. కానీ లిటరల్గా రాయించినటువంటి బలి ఏదైనా ఉంది అంటే హేబేలును గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, హేబేలు విశ్వాసము ద్వారా, ఏమన్నాడు? హేబేలు విశ్వాసము ద్వారా. ఏ విశ్వాసం? ఆ విశ్వాసము ద్వారా. ఏ విశ్వాసం? క్రీస్తునే నేను బలిగా చూస్తున్నాను, ఈ గొర్రె పిల్లను నేను క్రీస్తుగా చూస్తున్నానని క్రీస్తు బలియాగని చూడగలిగాడు. కాబట్టే ప్రియమైన వారలారా, ఆ బలియాగమును దేవుడు అంగీకరించెను అని రాశాడు. విశ్వాసము ద్వారా హేబేలు ఏం చేశాడు? మంచి బలిని అర్పించి సాక్ష్యం పొందాడు. అబ్రహాము పొందాడు, ఇస్సాకు పొందాడు, యాకోబు పొందాడు. హతసాక్షులైన మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు, ప్రవక్తలు, అనేక మంది క్రీస్తు కొరకు మరణించినటువంటి వారు క్రీస్తును చూశారు. అందుకే మోషే విషయంలో అంటాడు, ఇదిగో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందా ఏమనుకున్నాడట? అదేంటి అందరికీ క్రీస్తు కనబడుతుంది, గుడ్డోళ్ళకి ఎందుకు కనబడట్లేదు? మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి? మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఎవరైతే క్రీస్తును చూశారో బైబిల్ గ్రంథంలో వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమను చూశారో, క్రీస్తు యొక్క త్యాగాన్ని చూశారో వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎందుకు ఎంత మందిని చంపినా సరే క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంది, పడటం లేదు. తగ్గిపోద్ది అనుకుంటారు. పడాల ప్రవీణ్ గారిని చంపేస్తే, ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే క్రైస్తవ్యము ఏం చేస్తుందిలే అనుకున్నారు. క్రైస్తవ్యం ఓకే, మీరు ప్రవీణ్ పగడాల గారు లాంటి 100 మందిని చంపిన క్రైస్తవ్యమో ఆగదది, ఇంకొక 100 మంది పుడతారు. మన దేశంలో స్వాతంత్రానికి ముందు అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మీ అందరూ తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు గారు అడవుల్లో తిరిగి బ్రిటిష్ వాళ్ళ మీద విలువిద్యను నేర్చుకుని బాణాలు వేసి చంపేసేవాడు. అతన్ని ఉరి తీసే సమయంలో, చంపేసే సమయంలో అతడు అన్నాడు, ఇదిగో నా శరీరం నుంచి కారుతున్న ఒక్కొక్క నెత్తురు బొట్టు నుండి ఒక్కొక్క అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్నారు. నిజమే. ఆ తర్వాత ఎంతోమంది వచ్చారు, దేశానికి ఏం తీసుకొచ్చారు? స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. లక్ష్యం ఒకటే, అల్లూరి సీతారామరాజు లక్ష్యం ఒకటే, భగత్ సింగ్ గారి లక్ష్యం ఒకటే, సుభాష్ చంద్రబోస్ గారి లక్ష్యం ఒకటే, గాంధీ గారి లక్ష్యం ఒకటే. దేశానికి ఏం కావాలి? స్వాతంత్ర్యం. ఈరోజు క్రైస్తవుడి లక్ష్యం ఒకటే, నువ్వు చంపినా నువ్వేం చేసినా మానవుల యొక్క రక్షణ కొరకు వచ్చిన యేసుక్రీస్తు వారిని ప్రకటించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందిని ఎవరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను క్రీస్తు వరకు తిప్పుతారో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరని రాయబడింది. ప్రియమైన వారు, చిన్న మాట అంటారా ఇది? అందుకే ఈరోజు మనమందరం కూడా జ్యోతుల వలె వెలగడానికి త్యాగమైపోతున్నాం. ఈరోజు జ్యోతుల వలె వెలగడానికి ఈరోజు ప్రపంచంలో త్యాగమైపోతున్నారు, చనిపోతూ ఉన్నారు. ఎవరి కోసం? క్రీస్తును నిలబెట్టడం కోసం. ఆయన తిరిగి లేచారు అనడానికి భయంకరమైన సాక్ష్యాలు ప్రియమైన వారలారా. ఇవి మాత్రమే కాదు, ఎన్నో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన ఛానల్లో చూడండి, బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు అనేటువంటి ఛానల్లో చూడండి, ఎన్నో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అనడానికి, యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించారు అనడానికి, యేసుక్రీస్తు వారు మరణించారు అనడానికి, ప్రకృతిలో జరిగినటువంటి ఆ మార్పులను గూర్చి కూడా ఎన్నో ఆధారాలతో రుజువులతో నేను వీడియోలు చేయడం జరిగింది. చూడండి కావలిస్తే. యేసయ్య లేచాడు తిరిగి, ఆయనను మేము ప్రకటిస్తూనే ఉంటాం. ప్రాణం పోయినా యేసు దేవుడు, ప్రాణం పోయినా యేసే దేవుడు, ప్రాణం పోయినా యేసే దేవుడు, ప్రాణం పోయినా యేసు కొరకే మేము జీవిస్తాం, ప్రాణం పోయినా యేసు కొరకే మేము బ్రతుకుతాం. చంపే లక్షణం మాలో లేదు, చచ్చిపోయే గుణం మాలో. ఒక చెట్టు నీ కొరకు బలైపోతుంది, ఒక జంతువు నువ్వు బ్రతకడం కొరకు ఏమైపోతుంది. మేము కూడా నీ మార్పు కొరకు బలవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లేఖనములన్నింటినీ మీరు గ్రహించి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని మనం నమ్మాలి. మనం నమ్మం, లోకాన్ని కూడా మనం ఏం చేయాలి? నమ్మించకండి, బలవంతంగా నమ్మించకండి, రుజువుపరచండి. ఏం చేయండి? ఏం పరచాలి? నమ్మించకండి. నమ్మించే అందులో మోసాలు ఉంటాయి. నమ్మించాల్సిన అవసరం లేదు, రుజువు పరిస్తే ఆటోమేటిక్గా వాడే నమ్ముతాడు. బయటికి నమ్మకపోయినా లోపల ఏం చేస్తుంది? ఒరే గుడ్డోడు విడరా, ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే, అరే నీకు అసలు మనసాక్షి లేదురా, ఇన్ని ఆధారాలు కనబడుతున్న నమ్మవా? చరిత్ర నమ్ముతారంటే వీళ్ళు, గుడ్డి చరిత్ర, మనుషులు రాసిన చరిత్ర నమ్ముతారు, కథలు నమ్ముతారు, స్టోరీలు నమ్ముతారు, సీరియల్లో సినిమాల మీద ఆధారపడి ఇదే నిజమని బ్రతుకుతున్న కాలం ఇది. వాస్తవ చరిత్ర, యథార్థ చరిత్ర, చరిత్రకే చరిత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల చరిత్ర. దీనినే సువార్త అంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన వారలారా, ఆయన సువార్తను మనం ప్రకటిద్దాం.
నిత్య రాజ్యానికి వెళదాం. ప్రభట్టు కృపాధన్యత మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరూ మోకరించండి. మరి ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుందాం. అందరూ కూడా దయచేసి మోకరించండి. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను, సమయం అయిపోయింది.